హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎన్ఎస్ ఫ్యామిలీ రెసిపీస్. ఇవాళ మనం ట్రై చేయబోయే రెసిపీ చింత చిగురు బొమ్మిడాయిలు. ఇంతకుముందు చింత చిగురు సావడాలు చెప్పానండి. ఇప్పుడు చింత చిగురు ఎండు చేపల్లో బొమ్మిడీలు తీసుకున్నానండి. బొమ్మిడీలు ఇలా తీసుకొని మొత్తం శుభ్రంగా చేసుకుని చూడండి, తోక రెక్కలు మొత్తం తీసేసి చాకుతో గట్టిగా రుద్దితే ఆ పులుసు మొత్తం వచ్చేసిందండి. ఇలా మంచిగా రుద్దుకొని 2 ఇంచుల ముక్కల్లాగా మొత్తం కోసుకొని ఉంచుకోవాలి. మనకి ఎంత కావాలంటే అంత అండి. నేనైతే 100 గ్రాములు తీసుకున్నానండి. 100 గ్రాములు తీసుకొని దాన్ని క్లీన్ చేసి ముక్కలు చేసేసరికి తక్కువే వచ్చాయి, కానీ సరిపోతాయిలేండి. అంతే కదండి. ఈ సీజన్లో చాలా ఇష్టంగా తినే కర్రీ అండి ఇది. సమ్మర్ కదా, ఇప్పుడే చింతచిగురు దొరుకుతుంది కాబట్టి ఇప్పుడే చేసుకోవాలండి. చింతచిగురు దొరికినప్పుడు కాకుండా తర్వాత కావాలంటే ఎక్కడి నుంచి వచ్చిందండి. అందుకని ఇప్పుడు చింతచిగురు తీసుకొని మంచిగా దాంట్లో ఏమైనా ఉన్నాయని చూసుకొని శుభ్రంగా కడుక్కొని ఒక క్లాత్ మీద గాలికి ఆరబెట్టుకోవాలి. చూసారు కదా ఇంతగా బొమ్మిడిలు ఎన్ని పీసెస్ వచ్చాయో అలా పక్కన ఉంచుకోవాలండి. అది అలా ముక్కలు చేసి ఇప్పుడు ఇది చూడండి, ఇలా క్లాత్ మీద వేసుకొని గాలి ఉంచుకోవాలి. గాలికే ఉంచండి, ఎండకు ఉంచితే మొత్తం మాడిపోద్ది. మంచిగా కడిగి ఒక అర్ధగంట సేపు ఆరనివ్వాలి. ఇవి మొత్తాన్ని ఫ్యాన్ గాలికి అర్ధగంట సేపు ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు ఆరిపోయిందండి చింతచిగురు. ఒక ప్లేట్ తీసుకొని కొంచెం చిగురు తీసుకొని ఇలా చేత్తో నలుపుకుంటూ ఆ చింతచిగురులో ఉన్న పుల్లలు మొత్తం తీసేయాలండి. ఇలా మెల్లగా చేత్తో చూసుకోవాలి. ఈ పద్ధతి అనేది మన అమ్మమ్మలు నాయనమ్మలు వాళ్ళ కాలం నాటిదండి. వాళ్ళప్పుడు అట్లా చేత్తో రుద్దే మొత్తం చేసేటోళ్ళు. ఆ టేస్ట్ వేరేలా వచ్చిందండి. ఇలా రుద్ది ఆకును కూర చేస్తే మాత్రం. చూడండి, రుద్దడం అయిపోయింది. అంత చిగురు తీసుకుంటే ఇంతే వచ్చిందండి. ఇలా పుల్లలు మొత్తం చూసారా ఎంత వచ్చాయో, కనబడలే కానీ ఎన్ని పుల్లలున్నాయో. ఇలా రుద్ది పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నె తీసుకొని అది వేడైన తర్వాత 150 గ్రాముల ఆయిల్ తీసుకొని అది కొంచెం వేడైన తర్వాత ముందుగా నేను చూపించాను కదా బొమ్మిడాల చేపలు మంచిగా శుభ్రంగా కడుక్కొని అవి దీంట్లో వేసుకోవాలి. మనం అప్పటికప్పుడే కడుక్కోవాలండి. ముందు కడుక్కొని పక్కన పెట్టుకుంటే మెత్తగా అయిపోతాయి. అప్పటికప్పుడు కడిగి వెంటనే నూనెలో వేసేయాలి. చూడండి, ఇలా మెల్లగా కలుపుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. చూడండి వచ్చింది. ఒక్క నిమిషం అండి, ఒక్కసారి తిప్పుకొని తీసేద్దాం ప్లేట్లోకి. అయిపోయిందండి, ఇంకా ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక మీడియం సైజు ఉల్లిపాయలు 2 నిలువుగా కోసినవి నూనె వేడిగా ఉంది కానీ దీంట్లో వేసుకొని కొంచెం వేయించుకోవాలి. 1 నిమిషం పాటు ఆ ఉల్లిపాయల్ని బాగా వేయించుకోవాలండి. ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదండి. 1 నిమిషం వేయించుకుంటే చాలు, పచ్చివాసన పోయేంత వరకు. ఇప్పుడు దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలండి. ఈ కూరకి ఏంటంటే ఉల్లిపాయలు మగ్గితే చాలండి, మరీ అంత గోల్డెన్ బ్రౌన్ అవసరం లేదు, కొంచెం మగ్గితే చాలు. ఇప్పుడు దీంట్లో మన చింతచిగురు ఉంది కదా, అది తీసి వేసుకొని బాగా కలుపుకోవాలండి. కదా, హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్ మీద పెట్టి వండుకోవాలి. మనకి గ్యాస్ కూడా సేవ్ అవుతుందండి. ఎక్కువ మంట మీద పెట్టి వంట చేయడం కంటే కొన్నిటికి మాత్రం మీడియం ఫ్లేమ్ మీద పెట్టి వంట చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎక్కువ హై ఫ్లేమ్లో అంటే ఫ్రైడ్ రైస్ కానీ ఏదైనా ఫ్రైస్ నూనె వేడెక్కడని అలాంటప్పుడు తప్ప మిగతా టైంలో మీడియం ఫ్లేమ్ మీద ఉంచి మంట చేసుకోండి. మూత పెట్టేసాం కదా, బాగా కలుపుకొని 1 నిమిషం మగ్గిన తర్వాత ఇప్పుడు దీంట్లో 2 టేబుల్ స్పూన్ల ఉప్పు, 2.5 టేబుల్ స్పూన్ల కారం వేసి బాగా కలుపుకోవాలి. ఏ కూరకైనా సరే కారం ఉప్పు వేయగానే మంచి కలుపుకోవాలండి. లేకపోతే మంచి కలవకుండా టేస్ట్ కొంచెం వేడిగా వస్తుంది. అంటే కొంచెం ఒక చోట ఉప్పగా ఒక చోట కారంగా ఉంటుంది. కాబట్టి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేయాలి. చూడండి, బాగా కలుపుకొని మూత పెట్టేసి కొంచెం 1/2 గ్లాస్ నీళ్లు వేసుకొని మగ్గించుకోవాలి. దీనికి 1/2 గ్లాస్ అండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న బొమ్మిడీలు ఉన్నాయి కదా, ఇప్పుడు ఇది ఆకు మగ్గిపోయిందండి. ఇప్పుడు దీంట్లో ఆ బొమ్మిడీలు వేసి ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకొని మగ్గించుకోవాలండి మూత పెట్టి. చూడండి, 5 నిమిషాలతో అయిపోతుందన్నమాట. కొంచెం మగ్గాలండి. చూడండి, అయిపోయింది. చింత చిగురు బొమ్మిడాయలు రెడీ. చింత చిగురు ఎండు చేపలు రెడీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ వాళ్ళకి, ఫ్రెండ్స్కి వీడియో షేర్ చేయండి. ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని ఆన్ చేయండి రాబోయే వీడియోస్ నోటిఫికేషన్ మీకు రావడం కోసం. చూడండి, వేడి అన్నంలో చింత చిగురు బొమ్మిడాయలు వేసుకుని తింటుంటే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయండి.
చూడండి బొమ్మడాలు కూడా మొత్తం మంచిగా ఉడికిపోయాయి. మీకు ఏదైనా రెసిపీ కావాలంటే చింత చిగురుది ఇంకో రెసిపీ ఏమైనా కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.